జగిత్యాల పట్టణంలోని 15వ వార్డు ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో 2,50,00,000 రూపాయలతో 15 లక్షల లీటర్ల సామర్థ్యం కల వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను మంగళవారం పరిశీలించారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శంకులపల్లిలో డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయడంతో డ్రైనేజ్ సమస్య శాశ్వత పరిష్కారం చేయడం జరిగిందని అన్నారు. జగిత్యాల పట్టణ ధర్మపురి గొల్లపల్లి రోడ్, బైపాస్ రోడ్డు పైప్ లైన్ సమస్య పరిష్కారానికి 1 కోటితో టెండర్ ప్రక్రియ పూర్తయిందని, జగిత్యాల తిప్పనపేట బ్లాక్ స్పాట్ రోడ్డుకు 16 కోట్ల నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభించుకుంటామని ఆయన అన్నారు. జైత్యాలో సార్ సంజయ్ కుమార్ సార్ మంచి ఫోరెన్ ట్రాక్ వల్లనే నేను ఇక్కడ జైత్యాలో కోచింగ్ అని ఇస్తున్నాను. గత 4 years నుంచి నా దగ్గర ఇప్పటివరకు 4 కానిస్టేబుల్, 10 ఆర్మీలో ఉన్నారు. ఆర్మీ సర్వీస్లో చాలా యూజ్ అవుతుంది. ఇప్పటికీ ఇంకొక లిస్ట్ కూడా ఉన్నది. అందులో ఒక 14 మెంబర్స్ వరకు మెడికల్, రన్నింగ్ ఫిట్ అయి ఉన్నారు. మెరిట్ లిస్ట్ కూడా వస్తున్నది. సార్ వల్ల చాలా ఈ ట్రాక్ వల్ల చాలా మందికి యూజ్ అవుతున్నది. చాలా హ్యాపీగా ఉన్నది సార్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్కి నమస్కారాలు. ముఖ్యంగా వాకర్స్ అసోసియేషన్ వాకర్ సభ్యులందరికీ నమస్కారాలు. జగిత్యాల ముద్దుబిడ్డ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఎస్కేఎన్ఆర్ కళాశాల పూర్వ విద్యార్థి, కళాశాలను అభివృద్ధి పరచడంలో ముందుండి మా యందు కళాశాల విద్యార్థులకు మరియు జగిత్యాల పట్టణమునకు అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న శాసనసభ్యులకు మా యొక్క కళాశాల తరఫున సుస్వాగతం పలుకుతున్నాము. ఇవాళ జగిత్యాలలో తాగునీటి కొరకు 2.0 అమృత్ 2.0 అమృత్ పథకం కింద వాటర్ ట్యాంక్ జగిత్యాల పట్టణంకు నీటి కొరత లేకుండా ఎస్కేఎన్ఆర్ కళాశాలలో ప్రభుత్వం నుంచి జీవో కాపీ తీసుకొచ్చి మా ల్యాండ్ అలాట్మెంట్ కొరకు ఇచ్చేసి అలాంటిది నీటి వసతిని అందరూ ప్రజలు తాగాలన్న ఉద్దేశంతో చేయించినందుకు ధన్యవాదములు. వారు కళాశాలలో పీజీ కోర్సులు కానీ, యూజీ కోర్సులు కానీ, టీచింగ్ ఫ్యాకల్టీ, తర్వాత నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ ప్రతి విషయంలో మనం ముందుండి అన్ని విషయంలో ఆస్తుల రక్షణ విషయంలో రక్షణ కవచంగా ఉండి కళాశాలను కాపాడుతున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో అతిపెద్ద వాటర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతున్న సందర్భంలో సార్ పరిశీలించడానికి రావడం జరిగింది. అదే విధంగా మా సోదరులు ఇక్కడ వాకర్స్ను కూడా ఒకసారి కలుస్తామని చెప్పి కూడా రావడం జరిగింది. అలాంటి సందర్భంలో మా మావోల నుంచి స్వాగతించిన వాకర్స్కు, ప్రిన్సిపల్ గారికి, స్టాఫ్, ఉదయాన్నే ఇక్కడ ఉన్న అందరు కూడా కమిటీ మెంబర్లకు నమస్కారం. మనతో పాటుగా ముఖ్యమైన నాయకులు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు అందరు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. మరి మీరు అందరూ కూడా చూస్తున్నారు, జగిత్యాల పట్టణం అభివృద్ధి చేసే విషయంలో నా వంతుగా నిరంతరం కృషి చేస్తున్నా. వాళ్ళ ఈ నీళ్ళ ట్యాంక్ విషయంలో ప్రత్యేకంగా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ నీళ్ళ ట్యాంక్ ఇక్కడ అంతకుముందు కూడా భగీరథ అప్పుడు కూడా తిప్పనపేట గ్రామంలో ఉండింది. అప్పుడు శంకులపల్లె, అప్పుడు కూడా తెలుసు మిత్రుడు గంగాధర్ గారికి, గంగాధర్ సర్పంచ్ ఉండేది. అప్పుడు కొంతవరకు చేయడం జరిగింది. ఆ తర్వాత మరి పక్కంతా కూడా చాలా డెవలప్ అవుతున్నది. జగిత్యాల పట్టణం మొత్తం తిప్పనపేట, అటు తిమ్మాపూర్ శివారు, ఇటు శంకులపల్లికెళ్ళి కల్లపల్లి శివారు దాకా డెవలప్ అవుతున్న సందర్భంలో ఒక పెద్ద వాటర్ ట్యాంక్ కావాలని చెప్పి దాదాపు 10 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడానికి మరి ఆ స్థలం అవసరం పడ్డది. ఆ సందర్భంలో ఇది కాలేజీ కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా అన్నీ కూడా అనుమతులు రావాలి. అలాంటి సందర్భంలో అనుమతులు తీసుకొచ్చినాం. అయితే మధ్యలో కొంత లేట్ అయింది. కాంట్రాక్టర్కి పెద్ద యాక్సిడెంట్ అయింది, చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. దానివల్ల కొంత ఆగిపోయింది. ఈ మధ్యలోనే కాంట్రాక్టర్ మంచి అయిన తర్వాత వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులతోటి ప్రత్యేకంగా నేను మాట్లాడినా. నాకు బాగా తెలిసిన అంకం రాజేశం అని మన బయటమడు వెనకటి పెద్ద మనిషి, వాళ్ళ కొడుకు, వాళ్ళందరూ కూడా నాకు తెలుసు. సో వాళ్ళతో మాట్లాడి దగ్గరుండి తొందరగా మొదలు పెట్టాలని చెప్పి ఇవన్నీ పనులు చేస్తున్నాం. ఈరోజు పరిశీలించడానికి వచ్చినప్పుడు మిత్రులు ఈరోజు కొన్ని మళ్ళీ జిమ్ కావచ్చు, ఇక్కడ లైటింగ్ కావచ్చు కావాలని చెప్పి కోరినారు. ఖచ్చితంగా చేస్తాం. మరి ఎందుకంటే అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరు ఊహించని విధంగా ఒక ట్రాక్ చేస్తే, రన్నింగ్ ట్రాక్ పిల్లలు పరిగెత్తడానికి చేస్తే చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఆరోగ్యంగా కూడా ఇవాళ జిమ్ వల్ల మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది. దాంతోపాటుగా కాలేజీకి కూడా కొన్ని నిధులు తీసుకొచ్చినాం.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే మళ్ళీ ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కూడా పనిచేస్తున్నాం. ఇవాళ చూస్తే ఇవాళ మా కూతురు రాజు వార్డులో కూడా 2 డ్రైన్లు నడుస్తూ ఉన్నాయి. ఇక శంకులపల్లిని అయితే అతిపెద్ద డ్రోన్ పెద్ద సమస్య ఉండేది. సోదరుడు తాటిపర్తి రాజేందర్ రెడ్డి కాంట్రాక్టర్ 85 లక్షలతో కట్టినాం. ఈడికాడికి 85 లక్షలతో. మా గంగాధర్ 2014లో పోటీ చేసినప్పుడు ముందుగా అడిగాడు ఎడ్లు బర్రెలు పడుతున్నాయి సార్, ఫస్ట్ ఈ మోరీ కావాలని అడిగాడు. నాకు బాగా జ్ఞాపకం ఉంది. గంగాధర్ అడిగాడు. అప్పుడు అనుకున్నది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 85 లక్షలతోటి ఆ డ్రైన్ కూడా అయింది. ఇంకా చాలా పనులు కూడా జరుగుతున్నాయి. మళ్ళా వీరేగుల్లో కూడా కరెంటు స్తంభాలు ఉంటే అవన్నీ కూడా పక్కా జరిపి ధ్యాన మందిరం కూడా ప్రారంభం చేస్తున్నాం. ఆ గుడిలో కూడా పోచమ్మ గుడి కట్టినాం. మొన్ననే మున్నూరు కాపు సంఘం కూడా అక్కడ నిధులు ఇచ్చినాం. మళ్ళీ కూడా నేను ఏదో అడిగిండ్రు పోచమ్మ గుడికి కమాన్ కానీ ఇంకొక మున్నూరు కాపు సంఘానికి కానీ. మొన్ననే ముఖ్యమంత్రి గారు నాకు 5 కోట్ల రూపాయల నిధులు స్పెషల్ డెవలప్మెంట్ ఎందుకంటే చాలామంది అనుకుంటారు అరే సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి గారితో ఎందుకు కలిసి పనిచేస్తున్నాడు, రకరకాల నాటకాలు మాటలు ఉంటాయి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో నేను పనిచేయడానికి వచ్చిన సందర్భాల్లో ఇదే ఉదాహరణ. లాస్ట్ మంత్ జీవో వచ్చింది 5 కోట్లది. అది జగిత్యాల మాత్రమే వచ్చింది. అప్పుడు బీఆర్ఎస్ నుంచి మేము గెలిచినాం, 5 గెలిచినాం. ఎక్కడ కూడా రాలే. కొరుట్ల కానీ సిరిసిల్ల కానీ కరీంనగర్ కానీ హుజరాబాద్ రాలే. అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదటి పేరు జగిత్యాల పెట్టిన తర్వాత ఇంకో పేరు వచ్చింది. ఆ జీవో 76 నియోజకవర్గాలకు 5 కోట్ల చొప్పున ఇస్తే వాళ్ళు ఇచ్చారు. ఖచ్చితంగా అది నేను కలెక్టర్ గారి ద్వారా నిధులు కూడా చేయిస్తా అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఈ బైపాస్ రోడ్ కూడా ఏదైతే ఓపెన్ ఉన్నదో అది పైప్ లైన్ కూడా 1 కోటి రూపాయల పైన అవుతుంది. దానికి ఆల్రెడీ టెండర్ కూడా పిలిచిండ్రు, కంప్లీట్ కూడా అయిపోయిందని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. టెండర్ కూడా పిలిచిండ్రు. సో ఇక మాకు రాజు బైపాస్ నుంచి ఆ పోయే రోడ్లో ఆ ఏదైతే ఓపెన్ ఉన్నదో అది కూడా ఆ కాలువ క్లోజ్ అయిపోతుంది. మంచిగా మోరీ అన్నీ కూడా అయిపోతాయి. అంతకుముందు ఎప్పుడో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పైప్ లైన్లు వేసినట్టే మళ్ళీ మధ్యలో మేము వేయలేకపోయినాం. పోయిన సంవత్సరం కెనాల్ నుండి రామాలయం దానికి వేయించినాం అప్పుడు గత ప్రభుత్వం హాస్పిటల్ దగ్గర. సో దీనికి కూడా ఇప్పుడు నిధులు మంజూరు చేయించినాం. సైడ్ డ్రైన్ కూడా ఈ రకంగా సైడ్ డ్రైన్ కూడా మంజూరు చేయించడం చాలా పెద్దది. మిత్రులు అనిలు, మా కూతురు రాజు, మల్లికార్జున అందరు కూడా ఉన్నారు. మరి అదేవిధంగా ఈ రోడ్డు చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. బ్లాక్ స్పాట్స్ రోడ్ అయితే దీనికోసం ప్రతిపాదనలు తీసుకెళ్ళినప్పుడు ఆల్రెడీ బైపాస్ ఎత్తున్నాం. ఇప్పుడు ఎందుకంటే ఇక మీ అందరూ తెలుసు అనంతారం బ్రిడ్జ్ కూడా గిన్నె లెక్కలు అయిపోయి ఉండే. సో ఇక్కడ నుంచి అనంతారం బ్రిడ్జ్ కూడా చేయాలని చెప్పి కోరితే అనంతారం బ్రిడ్జ్ ఒకటి పెండింగ్ పెట్టి మొత్తం కూడా 4 లైన్లకు ఆల్రెడీ మొత్తం ఎస్టిమేట్స్ అయిపోయినాయి. సెంట్రల్ లైటింగ్ కూడా ఉంటుంది. సో అలాంటిది మంచిగా ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఈ రకంగా ఈ ప్రాంత అభివృద్ధికి నా వంతుగా ప్రయత్నం చేస్తా. ఇది ఎలక్షన్ ఇంకేం స్టార్ట్ కాలేదు కానీ ఉన్న వాళ్ళను ప్రభుత్వంకి అనుకూలంగా ఉండే వాళ్ళను నాకు అనుకూలంగా ఉండే వాళ్ళను గెలిపించాల్సిందిగా కూడా కోరుతాను.